జంట నగరాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందండి. మార్నింగ్ 10 o'clock దగ్గర నుంచి రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి మొత్తం. నిన్న తెలంగాణలో చాలా ప్రాంతాల్లో దాదాపు 46 degrees కూడా నమోదైందన్నమాట. మన చౌటుప్పలు నల్గొండ జిల్లా ఇక్కడ ఉంది చూడండి, ఇదంతా కూడా దాదాపు 43, 44, 45 degrees ఉష్ణోగ్రత అనేది, మునుగోడులో గరిష్టంగా 46 degrees అనేది నమోదైంది. ఎండలకి ఏ వయసు వారైనా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎండలో పని ఉంటే తప్ప బయటికి వెళ్ళకపోవడమే మంచిదన్నమాట. నిజంగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్నా సరే తగినంత మజ్జిగ తీసుకోవడం, కొంచెం మంచినీళ్ళు ఎక్కువ తాగడం ఇలా చేస్తుండాలండి. పిల్లల్ని అయితే ఆడుకోవడానికి కూడా బయటికి పంపించకపోవడమే ఉత్తమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆడే ప్లేస్లో చెట్లు ఉండకపోవచ్చు, నీడ ఉండకపోవచ్చు. సడన్గా ఎండ తగిలినట్టయితే ప్రాథమిక చర్యలు ఏ విధంగా తీసుకోవాలో కూడా తెలుసుకోవాలని అందరూ కూడా. ఈవెన్ కుండలో నీళ్ళు కూడా చల్లబడట్లేదండి, అంత హీట్ అనేది ఉందన్నమాట. ఇలాంటి చెట్లు ఉన్నట్లయితే కాస్త నీడ అనేది ఉంటుంది, కానీ ఇలాంటి చెట్లు అయితే తక్కువనే ఉన్నాయండి. ఇది చూసారండి, కానుగ చెట్టు అనేది చల్లగా ఉంటుందండి. ఎప్పుడు కూడా ఇలాంటి చెట్లు ఇంటి ముందు వేసుకోవాలి ప్రతి ఒక్కరు. అలాగే వేప చెట్టు చూడండి ఎంత చల్లదనం ఇస్తుందో. ఒకప్పుడు బెంగళూరు నగరం అనేది చల్లగా ఉండేదండి, ఇప్పుడు అసలు బెంగళూరులో కూడా చల్లగా ఉండట్లేదు. బెంగళూరులో కూడా దాదాపు 40 degrees ఉష్ణోగ్రత అనేది మెయింటైన్ అవుతుంది అన్నమాట. ఏపీలో కూడా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి. గోదావరి జిల్లాలో కానివ్వండి, లేదా ఏలూరులో కానివ్వండి. ఏదైనా జ్వరం తగ్గిందా? ఎండలు ఉన్నాయి, జాగ్రత్త. జై హనుమాన్. చూసారండి, ఏపీలో ఏలూరు, దెందులూరు, కృష్ణా జిల్లా, మచిలీపట్నం, అలాగే గుంటూరు, రెంటచింతల, మాచర్ల, పిడుగురాల ఇటువైపు మాత్రం విపరీతమైనటువంటి ఎండలు అనేవి ఉన్నాయండి. దాదాపు 44 degrees ఉష్ణోగ్రత అనేది అక్కడ మెయింటైన్ అవుతుంది. ఎండలో బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒకటి ఉల్లిపాయ జేబులో వేసుకున్నట్లయితే ఎండ దెబ్బని తప్పించుకోవచ్చు అని చెప్పి మా మదర్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు. దాదాపు నగరంలో ప్రధాన కూడళ్ళు కూడా 10-11 గంటల అయిన తర్వాత ఖాళీ అయిపోతున్నాయండి. హైదరాబాద్ నగరంలో కూడా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో అనమాట. ఇక్కడ దాదాపు 11 నుంచి ఈవినింగ్ 4:35 వరకు హీట్ వేవ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయండి. తర్వాత ఇంకొక మాట మీకు చెప్తానండి, నేను ఎండలకి చల్లగా ఉంటుందని చెప్పి చెరుకు రసం తాగేస్తుంటామండి. చెప్పాను కదండి, ఇది కానుగ చెట్టు అని. కానుగ చెట్లు చాలా చల్లదనాన్ని ఇస్తాయండి. ఇక్కడ ఈ చెరుకు రసం అనేది 1 గ్లాసు వరకు ఓకే అండి. ఎండలో వచ్చి 2 గ్లాసులు కానీ తాగినట్లయితే చాలా డేంజర్ అయిపోద్దండి. ఆ ఎండ నుంచి వచ్చేటటువంటి ప్రతికూలతకి ఈ షుగర్ డైరెక్ట్గా కానీ యాడ్ అయినట్లయితే అది మంచి కంటే చెడు ఎక్కువ చేసే ఆస్కారం ఉందండి. అలాగే చెరుకు రసం అనేది తాగినప్పుడు మనం ఎక్కువ ఐస్ అనేది కూడా మనం యాడ్ చేయొద్దు. నిమ్మకాయ నీళ్ళు తీసుకోవడమే ఉత్తమం అండి. అసలు మజ్జిగ, పల్చని మజ్జిగ ఇవన్నీ కూడా. నగరంలో ఈసారి ఎందుకో చలివేంద్రాలు అయితే తక్కువనే ఉన్నాయండి, ఎక్కువైతే కనబడట్లేదు. పెళ్ళిళ్ళ సీజన్ కూడా అయిపోయినట్టుందండి. ఇదొక గుడ్ థింగే, ఎందుకంటే ఎండల్లో మనం కాదనిలేక వెళ్ళిపోయి ఎండ తగిలించుకొని వచ్చి చాలా ఇబ్బంది పడిపోతామండి. నిన్న హైదరాబాద్ నగరంలో అనుకుంటా అంటే తాండూరు దగ్గర ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినటువంటి ఒక టీచర్ గారు ఎండ దెబ్బతో కాలం చేయడం అనేది చాలా బాధించింది. అలాగే ఒక చిన్నపిల్లగాడు కూడా పాపం స్కూల్ కాదని బయటికి వెళ్ళి వచ్చి ఎండ దెబ్బ తగిలి చనిపోవడం చాలా బాధ కలిగించిందండి. హైదరాబాద్ నగరంలో కూడా ఈ ఏడాది ఎండలు ఎక్కువనే అనిపిస్తున్నాయి. అయితే హైదరాబాద్లో గత 30 years నుంచి ఉంటున్నాను. ఈ ఏడాది ఎండలు మాత్రం విపరీతంగా అనిపిస్తున్నాయి. అసలు ఈ ఎండ గాలులకి అసలు పిచ్చెక్కిపోతున్నాయి, నిజంగానే చెప్తున్నాను నేను. అలాగే ప్రయాణం చేసేవాళ్ళు కూడా 11 లోపు, తర్వాత ఈవినింగ్ 5 తర్వాత అయితేనే ఉత్తమం అనేది నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఒక బస్ స్టాండ్ ప్రాంగణంలో ఉన్నానండి. ఇక్కడ కూడా చాలా తక్కువ మంది ప్రయాణికులే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ ఏదేమైనా ఈ ఎండాకాలం యొక్క మే నెల కానీ దాటినట్లయితే కాస్త చల్లపడి కొంచెం వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడం చాలా ఆనందం అనేది కలిగిస్తుంది. టేక్ కేర్ అండి. సైనింగ్ ఆఫ్ వెంకట్ నిజానం. మీ అందరూ కూడా చాలా హ్యాపీగా సేఫ్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.